जय श्रीमन्नारायण। श्रीविष्णुपुराणे सव्याख्याने प्रथमांसे द्वितीयोऽध्यायः। దీనిలో భాగంగా జగదుత్పత్తి క్రమము, విష్ణు యొక్క మహిమలు ఇవాళ తెలుసుకోగలుగుతున్నాం మనము. ఈరోజు 6వ రోజు పారాయణ. శాంతాఘోరాశ్చ మూఢాశ్చ విశేషాస్తేన తే స్మృతాం నానావీర్యాః పృథగ్భూతాః తతస్తే సంహితం వినా నాశక్నువన్ ప్రజా స్రష్టుం అసమాగమ్య కృష్ణసా. శాంతములు, ఘోరములు, మూఢములు కావున అవి విశేషములుగా తలంచబడుచున్నవి. ఇవి పలు విధములైన వీర్యము సామర్థ్యము కలవి. విడివిడిగా ఉన్నవై అవి కలయిక లేక అనగా ఒకదానితో ఇంకొకటి కలవజాలక ప్రజలను సృష్టించజాలకపోయిన. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. శాంతా ఇతి తేన పరస్పరం మేళనేన ప్రత్యేకం విశేషాః శాంతా ఘోరా మూఢాః స్వతః శాంతే భూమిజలే ఘోరౌ తేజోనిలౌ మూఢ ఆకాశః మేళనాత్ సర్వే శాంతా ఘోరా మూఢాః. అయమత్ర పంచీకరణ ప్రకారః ఆకాశస్త్యైకమర్థమాకాశత్వేన స్థితం అన్యస్మిన్ అర్ధే చతుర్ధా కృతే వాయవ్యాది చతుర్భేదభూత ప్రవేశః ఏవం భూతాంతరేపి భుక్తం హి ఏవం జాతేషు భూతాని ప్రత్యేకం స్యుర్ద్విధా తతః చతుర్ధా భిన్నమేకైకమర్ధ అర్ధం తదా స్థితం వ్యోమ్నోర్ధభాగాశ్చత్వారో వాయుతేజః పయోభువాం అర్ధాని యాని వాయోస్తు వ్యోమతేజః పయోభువామిత్యాది అండోత్పత్త్యర్థం మహదాదీనాం పరస్పరాత్మకత్వమిత్యాహ. నానావీర్యా ఇతి నానావీర్యత్వమతిద్రవాతి కఠినత్వాదికం సంహతిం మేళనం వినా అత ఏవా సమాగమ్య సమిత్యేకీభావే ఏకత్వమప్రాప్య ప్రజాగ్రహణమండస్యాప్యుపలక్షణార్థం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. శాంత ఇతి తేన అనగా ఒకదానితో ఒకటి కలియుట చేత, ప్రత్యేకంగా భిన్నమైనవి అనగా శాంతములు, ఘోరములు, మూఢములు. ఎట్లనగా సహజముగా శాంతమైనది భూమి, జలము, ఘోరమైనవి అగ్ని, వాయువు, మూఢమైనది ఆకాశము. ఒకదానితో ఒకటి కలియుటచే అన్నియు శాంతములు, ఘోరములు, మూఢములు అగును. వీటి యొక్క పంచీకరణ పద్ధతి ఇది. ఆకాశ పదార్థమునందు ఒక సగము ఆకాశము కాగా మిగిలిన సగములో 4 సమభాగములలో వాయువులు ఆది ఉండును. ఇట్లే మిగిలిన భౌతిక పదార్థములలో కూడా ఈ విభాగమే స్మృతులలో చెప్పబడినది. ఏవం జాతేషు పయోభువాం ఇత్యాదిగా. అండ ఉత్పత్తి కొరకు మహదహంకారాదులు ఒకదానితో ఒకటి కలవాలి అనగా పరస్పరాత్మకములు కావాలి అనుచున్నారు. నానా వీర్యా ఇత్యాదిగా. నానా వీర్యత్వం అతి ద్రవం కఠినత్వము సంహతిం వినా మేళనము లేకుండగా, అందుకే అసమాగమ్య అనుచున్నారు. ఇక్కడ సం అను ఉపసర్గ ఏకీభావార్థంలో చెప్పబడినది. ఏకత్వమును పొందజాలక ప్రజ అని చెప్పుట అండమునకు కూడా ఉపలక్షణం. సమేత్యాన్యోన్య సంయోగం పరస్పర సమాశ్రయాః ఏకసంఘాత వీక్షాశ్చ సంప్రాప్యైక్యమశేషతః. అన్యోన్య సంయోగమును పొంది ఒకదానిని ఒకటి పరస్పరము ఆశ్రయించి ఒకే సమూహముగా గుర్తింపబడినవై సంపూర్ణముగా ఐక్యమును చెందినవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సమేత్యేతి సమేత్య పరస్పర సమాశ్రయాద్ అన్యోన్య సంయోగం
संश्लेषं समत्यानन्तरमशेषत ऐक्यं प्राप्य एकसङ्घातवीक्षाः चतुर्विधानं तप्रजा निरन्तराण्डोत्पादनतत्पराः पाठान्तरे एकः सङ्घातः अण्डं लक्ष्म्यं साध्यं येषां ते एकसङ्घातलक्ष्याः यद्वा एकसङ्घातलक्ष्या एकः सङ्घात इति दृश्याः. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అనువాదము. సಮೇత్య పరస్పర సమాశ్రయముతో అన్యోన్య సంయోగమును పొంది సంశ్లేషమును పొంది ఆ తరువాత సంపూర్ణముగా ఐక్యమును పొంది ఏక సంఘాత వీక్షాహను పాఠాంతరము చతుర్విధములైన అనంత ప్రజలు కలవి నిరంతర అండోత్పాదన తత్పరములు అని అర్థము. ఇక పాఠాంతరమున ఏక సంఘాత అనగా ఒక అండము లక్ష్యము అనగా సాధ్యము కలవి. ఏక సంఘాత లక్ష్యాః లేదా ఏక సంఘాత లక్ష్యాః ఏక సంఘాత దృశ్యాః ఒకే సమూహముగా కనిపించినవి అని అర్థము. పురుషాదిష్టితత్వాశ్చ అప్యవ్యక్తానుగ్రహేణ చ మహదాద్యా విశేషాంతాః హ్యండముత్పాదయంతి తే. పురుషుడు అధిష్ఠించినందున అవ్యక్తానుగ్రహముచే మహత్తత్వము మొదలు విశేషముల వరకు అవన్నీ కలిసి అండమును ఉత్పత్తి చేయును. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం. పురుషాదిష్టితత్వాదితి పురుషాదిష్టితత్వాత్ పుణ్యపాప పరిష్వక్త జీవానుప్రవిష్టత్వాత్ అవ్యక్తానుగ్రహేణ అనుగ్రహోనుప్రవేశః బీజస్య త్వగనుగ్రహేణాంకురారంభవత్ ఆప్యాయకత్వం వా. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. పురుషాదిష్టితత్వాచ పుణ్యపాపములచే కూడుకొని ఉన్న జీవుడు ప్రవేశించినందున అవ్యక్తానుగ్రహముతో అనుగ్రహము అనగా అనుప్రవేశము బీజమునకు త్వక్కుపై పొట్టు ఏర్పడటం వల్ల అంకురారంభము వలె అని అర్థము లేదా ఆప్యాయకత్వము అండ ఉత్పత్తికి కావలసిన సామగ్రిని సమకూర్చుట వలన అనే అర్థం వస్తుంది. తత్క్రమేణ వివృద్ధం సత్ జలబుద్భువత్ వత్సమం భూతేభ్యోండం మహాబుద్ధే బృహత్తదుదకేశయం ప్రాకృతం బ్రహ్మరూపస్య విష్ణోః స్థానమనుత్తమం. ఆ అండము క్రమముగా వృద్ధి పొందుచు నీటి బుడగంతగా ఈ మహాబుద్ధి ఆ భూతముల నుండి ఉత్పత్తమైన అండము పెద్దదై నీటిలో నివసించును. అది బ్రహ్మరూపము యొక్క ప్రాకృతమైన సాటిలేని శ్రీ మహావిష్ణు స్థానము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. తదితి సమం సమత్వమండస్య హి భిత్యాద్యవయానాం సమకాలత్వం జలబుద్బుదవత్ అనేనా స్థైర్యం సూచితం భూతానామేవ ప్రాధాన్యమిత్యాహ భూతేభ్య ఇతి బ్రహ్మరూపస్య ప్రాకృతమిత్యేతాభ్యాం విశేషణాభ్యాం స్వసాధారణం దివ్యరూపమప్రకృతిం స్థానం చాస్తితి సూచితం. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అనువాదం. సమం అండమునకు సమత్వం అనగా భిత్తి, ఆది అవయవములకు సమకాలత్వము. భిత్తి అనగా అండము పైపర. జలబుద్భుదవత్ అనుటచే ఇది స్థిరము కాదని సూచించబడుచున్నది. భూతములకే ప్రాధాన్యము అని చెప్పుటకు భూతేభ్య అనినారు. బ్రహ్మరూపస్య ప్రాకృతం అను రెండు విశేషణములతో స్వ అసాధారణమైన దివ్యరూపము గల అప్రాకృత స్థానము ఉన్నదని సూచించబడినది. ప్రాకృత స్థానము ఉన్నదని సూచించబడినది. తత్ర వ్యక్తస్వరూపోऽసౌ వ్యక్తరూపో జగత్పతిః విష్ణుర్బ్రహ్మస్వరూపేణ స్వయమేవ వ్యవస్థితః. ఈ జగత్పతి శ్రీమన్నారాయణుడు అవ్యక్త స్వరూపుడు, వ్యక్తరూపుడు అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మస్వరూపముతే తానే నిలిచియున్నాడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. అండభోక్తా చతుర్ముఖ ఏవ కథం విష్ణోః స్థానమిత్యుచ్యతే ఇత్యత్రాహ. తత్రేతి అవ్యక్తం ప్రధానం వ్యక్తం మహదాది అసౌ స్వయమేన ప్రధానాది పురుషాపదేశేన స్థితః. ఏతౌ ద్వౌ విబుధశ్రేష్టౌ ప్రసాదక్రోధజౌ స్మృతౌ
తదా దర్శితపంథానౌ సృష్టిసంహారకారకౌ నిమిత్తమాత్రం తావత్రేతి భారతవచనాత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం. అండభోక్త చతుర్ముఖుడు కదా, ఎట్లు శ్రీ మహావిష్ణు స్థానము అని చెప్పుచున్నారు అనగా తత్ర ఇతర ఇత్యాదిగా చెప్పుచున్నారు. అవ్యక్తం అనగా ప్రధానం, వ్యక్తం అనగా మహదాది. ఈ శ్రీ మహావిష్ణువే స్వయముగా ప్రధానాది పురుషాపదేశముతో ఉంటాడు. ఇక్కడ ప్రమాణం ఏతౌద్యౌ విబుధ శ్రేష్టౌ ప్రసాద క్రోధజౌ స్మృతౌ తదా దర్శిత పంథానౌ సృష్టి సంహారకారకౌ నిమిత్తమాత్రం తావత్ర అని భారతం చెబుతున్నది. ఈ బ్రహ్మ రుద్రుడు ఇద్దరూ ప్రసాద క్రోధముల వలన పుట్టినవారు. శ్రీమన్నారాయణుచే మార్గము చూపబడి సృష్టిని సంహారమును చేయుచుందురు. వీరు కేవలము నిమిత్త మాత్రమే, అంతా చేయువాడు ఆ శ్రీ మహావిష్ణువే. మేరుర్ బలభూతస్య జరాయుశ్చ మహీధరాః గర్భోదకం సముద్రాస్య తస్యాసన్ సుమహాత్మనః. ఆ బ్రహ్మకు గర్భవేష్టన మాంసము మేరువాయను, ఇక పర్వతములు జరాయువాయను అంటే మావి, సముద్రములు గర్భోదకమాయను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య మేరురితి తస్య బ్రహ్మణః ఉల్భం గర్భవేష్టన మాంసం తద్వేష్టనం జరాయుర్గర్భాశయః ఉత్తరం వా ఉల్బాజ్జరాయురితి శ్రుతేః స్వదేహభూత బ్రహ్మాండావయవ భూతైర్మేద్వాద్యైః సహ హిరణ్యగర్భసమవర్తతాగ్ర ఇత్యర్థః. హిరణ్యగర్భసమవర్తతాగ్ర ఇతి శృతిః. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదం. తస్య ఆ బ్రహ్మకు ఉల్బం గర్భవేష్టన మాంసం తద్వేష్టనం జరాయువు అనగా గర్భాశయము లేదా ఉత్తరము కాని, ఉల్బాజరాయు అని శృతి. తన దేహమైన బ్రహ్మాండములో అవయవభూతములైన మేర్వాదులతో మొదట హిరణ్యగర్భుడు ఉండెను అని భావము. హిరణ్యగర్భ సమవర్తతాగ్రే అని శృతివాక్యము కదా. సాద్రిద్వీప సముద్రాశ్చ సజ్యోతిర్లోక సంగ్రహ తస్మిన్ మండే భవద్విప్ర సదేవాసురమానుషః. బ్రాహ్మణోత్తమ, పర్వతములు, ద్వీపములు, సముద్రములు, జ్యోతులు, లోక సంగ్రహము, దేవాసుర మనుష్యాదులు ఆ ఎండమున ఉండెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యద్బ్రహ్మణా సహ స్పృష్టం యచ్చ బ్రహ్మణా సృష్టం తత్సర్వం తస్మిన్ మండ ఏవేత్యాహ సాద్రీతి సజ్యోతిః జ్యోతిశ్చక్రసహితః లోకసంగ్రహః లోకసమూహః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. బ్రహ్మతో పాటు సృజించబడినది, బ్రహ్మచే సృజించబడినది, అది అంతయు ఆ ఎండముననే ఉండెను అనుచున్నారు. సజ్యోతి జ్యోతిశ్చక్రసహితమై లోకసంగ్రహ అనగా లోక సమూహము. వారి వన్యనీలాకాశైః తతో భూతాదినావహిః వృతం దశగుణైరండం భూతాదిర్మహతా దధా. ఆ అండము జల, అగ్ని, వాయు, ఆకాశములతో తామసాహంకారముతో 10 రెట్లు అధికముగా బయట ఆవరించబడి ఉన్నది. అట్లే ఆ అహంకారము మహత్తత్వముతో ఆవరించబడి ఉన్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వారీతి దశగుణైర్దశగుణోత్తరైః. విష్ణు చిత్తి వ్యాఖ్య అనువాదం. దశగుణైః మొదటి దానికంటే తర్వాతది 10 రెట్లు అధిక ప్రమాణముతో ఆవరించబడి ఉన్నది. అవ్యక్తేనావృతో బ్రహ్మంతై సర్వై సహితో మహాన్ ఏభిరావరణైరండం సప్తభిః ప్రాకృతైర్వృతం నారికేళఫలస్యాంతర్బీజం బాహ్యదళైరివ. బ్రాహ్మణోత్తమ, వాటన్నిటితో ఆవరించబడిన మహత్తత్వము అవ్యక్తముతో ఆవరించబడినది. ఇట్లు ఆ అండము జల, వాయు, అగ్ని, ఆకాశ, అహంకార మహత్ అవ్యక్తములను ప్రాకృతములైన సప్తావరణములతోనూ ఆవరించబడెను. నారికేళ దళ బీజము బాహ్యదళములతో వలె ఆవృతమై ఉన్నది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అవ్యక్తేనేతి ప్రాకృతైరిత్యనేన ప్రకృతేరపి లక్షణయా గ్రహణం ఛత్రీతి న్యాయాత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం.
ప్రాకృతై అని చెప్పడం వల్ల ప్రకృతిని కూడా లక్షణతో గ్రహించవలను. ఛత్రిణో యాంతి అను న్యాయముతో అని తెలుపవలను. ఛత్రములు ధరించిన వారి సమూహములో ఒకరిద్దరు ఛత్రములు లేనివారున్నను ఛత్రధారులు వెళుతున్నారు అని దానితో వారు కూడా అనగా ఛత్రము లేనివారు కూడా గ్రహించబడుచున్నట్లు ప్రాకృతై అను దానితో ప్రకృతి వలన వచ్చిన వాటితో పాటు ప్రకృతి కూడా గ్రహించబడును అని భావము. జుషన్ రజోగుణం తత్ర స్వయం విశ్వేశ్వరో హరి బ్రహ్మా భూత్వాస్య జగతో విసృష్టా సంప్రవర్తతే. విశ్వేశ్వరుడైన శ్రీహరి స్వయముగా రజోగుణమును సేవించుచు బ్రహ్మగా అవతరించి జగత్ సృష్టిలో ప్రవర్తించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య క్షేత్రజ్ఞ బుద్ధిపూర్వక సర్గాదౌ క్షేత్రజ్ఞాం చైన్వా గుణవస్యత్వం నతు విష్ణోరిత్యాహ జుషన్నితి. బ్రహ్మా భూత్వా రజోగుణం జుషన్ తత్రాపి స్వయం సర్వేశ్వరః న గుణవస్యః అపి తు స్వసంకల్పేన క్షేత్రజ్ఞానే వా గుణవస్యాన్ కరోతి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. క్షేత్రజ్ఞ బుద్ధిపూర్వక సర్గాదిలో క్షేత్రజ్ఞాంశమే గుణవశ్యమవును, అంతేకాని శ్రీ మహావిష్ణువునకు కాదు అని జుషన్ ఇత్యాదిగా చెబుతున్నారు. బ్రహ్మగా ఈ రజోగుణమును సేవించుచు అయిన స్వయముగా సర్వేశ్వరుడైన శ్రీహరి గుణవశ్యుడు కాకుండానే తన సంకల్పముతో క్షేత్రజ్ఞులనే గుణవశ్యుని చేయును. సృష్టం చ పాత్యనుయుగం యావత్ కల్ప వికల్పనా సత్వద్భృత్ భగవాన్ విష్ణుః అప్రమేయ పరాక్రమః తమోద్రేకీ చ కల్పాంతే రుద్రరూపీ జనార్దనః మైత్రేయాఖిల భూతాని భక్షయత్యతి భీషణః భక్షయిత్వా చ భూతాని జగత్యేకార్ణవీకృతే నాగపర్యంకశయనే సేతే సౌ పరమేశ్వరః ప్రబుద్ధచ్చ పునః సృష్టిం కరోతి బ్రహ్మరూపధృత్. కల్పభావనలు ఉన్నంత వరకు తాను సృష్టించిన దానిని ప్రతియుగమున సత్వములు ధరించిన అప్రమేయ పరాక్రమణుడు శ్రీ విష్ణు భగవానుడు రక్షించుచుండెను. ఇక కల్పాంతమున ఆ శ్రీ మహావిష్ణువు తమోగుణము ఉద్రేకించిన వాడై రుద్రరూపుడై అతి భయంకరుడై సకల భూతములను భక్షించును. పరమేశ్వరుడైన ఈ శ్రీ మహావిష్ణువు సకల భూతములను చక్కగా భక్షించి జగత్తంతా ఒకే సముద్రముగా కాగా నాగపర్యంక శయమున శయనించును. మేల్కొని ఆ నారాయణుడు మరలా బ్రహ్మరూపముతో సృష్టిని చేయును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సృష్టమితి కల్ప వికల్పనా బ్రహ్మా హర్వ్యవహార సత్వం అప్రాకృతం శుద్ధ సత్వగుణం విభర్తీతి సత్వభృత్ గుణాదిదోషాంశ మునే వ్యతీతయుత్యుక్తే సత్వాదియో న సంతీసే యత్ర చ ప్రాకృతా గుణాః నహి తస్య గుణాః సర్వే సర్వైర్మునిగణైరపి వక్తుం శక్యా వియుక్తస్య సత్వాదైర్యఖిలైర్గుణైరిత్యాదిభ్యః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. సృష్టం ఇది కల్ప వికల్పన అనగా బ్రహ్మకు దిన వ్యవహారం సత్వం అప్రాకృతమైన శుద్ధ సత్వ గుణమును ధరించును, అందుకే సత్వభృత్ అని చెప్పారు. గుణాది దోషాంశమునే వ్యతీత అంటున్నారు కదా. ఇంకా సత్వాదయోనన సంతీసే యత్ర చప్రాకృతా గుణాః నహి తస్య గుణాః సర్వే సర్వైర్ముని గణైరపి వక్తుం శక్త్యా వియక్తస్య సత్వాద్వైర ఖిలైర్గుణై. సర్వేశ్వరుడైన శ్రీహరియందు సత్వాది ప్రాకృత గుణములు ఉండవు. సత్వాది అఖిల గుణములతో వియుక్తుడైన ఆ పరమాత్మ యొక్క అనంత కళ్యాణ గుణములను సకల ముని గణములు చెప్పజాలవు అని అర్థం. సృష్టిస్థిత్యంతకరణే బ్రహ్మ విష్ణు శివాత్మికం ససంజ్ఞాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్దనః. ఆ జనార్దన భగవానుడొక్కడే సృష్టి స్థితి అంతమును చేయు బ్రహ్మ విష్ణు శివ సంజ్ఞలను పొందును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బ్రహ్మాదీన పదిస్యాతేషు స్థిత్వా స్వయమేవ సృష్ట్యాదికం కరోతీత్యాహ సృష్టీతి. సృష్టిస్థిత్యంత నిమిత్తాం బ్రహ్మ విష్ణు శివ ఇత్యేవం రూపాం సంజ్ఞాం తత్తద్రూపో భగవానేవ యాతీద్యః సర్గస్థిత్యంతకరణామితి వక్తవ్యే జీవః ప్రయోగ ఆర్షత్వాత్ సాధుః యద్వా కర్మణి వ్యుత్పతాద్యః కరణమితి కరోతే హి కరణే ల్యుట్ ప్రత్యయః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. బ్రహ్మాదులుగా పేరును పొంది వాటిలో నిలిచి తానే స్వయముగా జనార్దనుడు సృష్టి చేయుచున్నాడు.
సృష్టి స్థితి అంత నిమిత్తమైన బ్రహ్మ విష్ణు శివ అనుసంజ్ఞలను పొంది ఆయా రూపములోనున్న జనార్దన భగవానుడే సృష్టి స్థితి అంతములను చేయును అని అర్థం. సర్గస్త్యంత కారణం అని చెప్పవలసిండగా కరణీం అని ద్వీవస్త ప్రయోగము ఋషి ప్రోక్తము కావున సాధువు లేదా కర్మని వ్యుత్పత్తితో సంజ్ఞగా చేయడు, సంజ్ఞావస్థ చెప్పబడుచున్నది. అప్పుడు సర్గాది క్రియాకరణభూతమైన బ్రహ్మాది రూపమైన అవస్థను పొందును అని అర్థము. కరణం అనునది కృక్ ధాతువుకు కరణార్థమున ల్యుట్టు ప్రత్యయము వచ్చును. స్రష్టా సృజతి చాత్మానం విష్ణు పాల్యం చ పాతి చ ఉపసంహ్రియతే చాంతే సంహర్తా చ స్వయం ప్రభు. ఆ శ్రీహరి స్రష్ట రూపముతో తననే తాను సృజించును, విష్ణు రూపముగా పాలించవలసిన దానిని పాలించును. స్వయముగా ఆ శ్రీ మహావిష్ణువే ప్రభువు అంతకాలమున సంహర్తృ రూపమున సంహరించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తద్వసృజ్యపాల్య సంహార్యానంతరవస్వంతరేషు సంజ్ఞాంతరాభిధేయతయా వర్తత ఇత్యాహ. స్రష్టేతి స్రష్టారం బ్రహ్మాణం సృజ్యం చ దక్షాదిగణం సంహర్తారం రుద్రం సంహార్యం చ త్రైలోక్యం యుగపన్నిర్దిశ్య తద్రూపత్వవిధానాత్ సృజ్య సంహార్య భూతాద్వంతునః. స్రష్టృ సంహార్త్రోర్న విశేష ఇతి ప్రదర్శనమస్మిన్ శ్లోకే విశేషః. తస్య క్షేత్రజ్ఞకర్మానుగుణం గుణనియంతృత్వమేవ న భోక్తృత్వమిత్యాహ స్వయం ప్రభురితి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అట్లే సృజించబడిన, రక్షింపబడుచున్న, సంహరించబడుచున్న అనంతరములైన వస్త్వంతరములలో ఆయా ఇతర సంజ్ఞలతే పిలువబడుచు ప్రవర్తించును అనుచున్నారు. స్రష్టయైన బ్రహ్మను, సృజ్యమైన దక్షాదిగణమును, సంహర్తయగు రుద్రుడిని, సంహరించబడు లోకత్రయమును ఒకేసారి నిర్దేశించి హరికి తద్రూపత్వమును విధించినందువలన సృజించబడు, సంహరింపబడు వస్తువుల కంటే స్రష్టకర్తలకు విశేషము లేదు అని ప్రదర్శనముగా చెప్పుట ఈ శ్లోకమున విశేషము. ఆ పరమాత్మకు క్షేత్రజ్ఞ కర్మానుగుణముగానే గుణనియంతృత్వమే కానీ భోక్తృత్వము లేదు అనుచున్నారు. స్వయం ప్రభు అని. పృథివ్యాపస్తదా తేజో వాయురాకాశ ఏవ చ సర్వేంద్రియాంతఃకరణం పురుషాఖ్యం హి జగత్. స ఏవ సర్వభూతాత్మా విశ్వరూపో యతో వ్యయః సర్గాదికం తు తస్యైవ భూతస్థముపకారకం. పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, సకలేంద్రియములు, అంతఃకరణము, పురుషుడు అనబడు జగత్తంతా ఆ నారాయణుడే. సకల భూతాత్మ అతనే. అతనే విశ్వరూపుడు, అవ్యయుడు. సృష్టాధికములన్నీ ఇతనివే. భూతస్థమైన ఉపకారకము కూడా ఇతనే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉక్తస్య సర్వతాదాత్మ్యస్య హేతుమధ్యాయాదా ఉక్తం పునరపి దర్శయతి పృథివ్యాప ఇతి. ఏవం భూతం యజ్జగత్సత్స ఏవేత్యుత్తరత్వాన్వయః తత్ర హేతుః స ఏవేతి సర్వభూతాత్మా విశ్వరూపో యత ఇది. సర్వభూతానామయమాత్మా విశ్వం చాస శరీరమితి యతః అతః సర్వం స ఏవేతి. తతో బ్రహ్మాదిభూతస్థం సర్గాదికం లీలావతారరూపిణో స్వైవోపకారకం యథా శరీర వ్యాపార శరీరిణో జీవస్త్వైవ. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇంతవరకు చెప్పబడిన సర్వతాదాత్మ్య హేతువును అధ్యాయాదిలో చెప్పబడిన దానిని మరలా చెబుతున్నాడు. పృథివ్యాప ఇత్యాదిన ఇట్లు భూతాత్మకమైన జగత్తంతయు ఆ శ్రీమన్నారాయణుడే అని అన్వయము. దానికి హేతువు స ఏవ ఇత్యాదిగా చెప్పుచున్నాడు. సర్వభూతాత్మ విశ్వరూపుడు యతః అని. ఇతను సకల భూతములకు ఆత్మ. విశ్వము ఇతని శరీరము. కావుననే అంతా అతనే. కావుననే బ్రహ్మాది జీవులలో ఉండు సృష్ట్యాధికము అంతయు లీలావతార రూపముగా ఇతని ఉపకారతత్వమే.
శరీర వ్యాపారమంతా శరీరి అయిన జీవునిదే అయినట్లే ఆయనకు శరీరములైన బ్రహ్మాదుల సకల వ్యాపారములు ఈ శ్రీ మహావిష్ణువవే. ఇతనే విశ్వమునకు ఆత్మ. స ఏవ సృజ్యస్స చ సర్గకర్తా స ఏవ పాత్యతి చ పాల్యతే చ బ్రహ్మాద్యవస్థాభిరశేషమూర్తి విష్ణుర్వరిష్టో వరదో వరేణ్యః. ఆ శ్రీమన్నారాయణుడే సృజించబడినవాడు, సృష్టికర్త కూడా అతనే. బ్రహ్మాద్యవస్థలచే అశేషమూర్తి అయిన ఆ శ్రీహరియే రక్షించుచున్నాడు, మృంగుచున్నాడు, రక్షింపబడుచున్నాడు. శ్రీ మహావిష్ణువే వరిష్ఠుడు, వరదుడు, వరేణ్యుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఉక్తమర్థం నిగమయతి స ఏవేతి సృష్ట్యాదికర్తుః స స్వైవ సృజ్యతాద్యుపపాదనమశేషమూర్తిరితి బ్రహ్మదీనాం కుతస్రష్టత్వాదికం తత్రాహ వరద ఇతి అయమాశ్రితేభ్యో బ్రహ్మాదిభ్యా ససృష్ట్యాదివరప్రభుః తదాదర్శితపంథానౌ సృష్టిసంహారకారకౌ మయైవేతే నిహతా ఇత్యాదే అత్ర అద్యతే ఇతి పదం అధ్యాహర్తవ్యం వరేణ్యః వరణీయః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. చెప్పిన అర్థమును ఉపసంహరించుచున్నాడు. స ఏవ అని సృష్టి చేయు ఆ విష్ణువే సృష్టించబడినవాడు ఇత్యాదిగా చెప్పుట అశేషమూర్తి అగుట వలన మరి బ్రహ్మాదులకు స్రష్టృత్వాదికమెట్లు చెల్లును అని చెప్పుచున్నాడు. వరద ఇత్యాదిన ఈ శ్రీ మహావిష్ణువు తనను ఆశ్రయించిన బ్రహ్మాదులకు సృష్ట్యాది వరప్రదుడు. ఈ విషయమున తదాదర్శిత పంథానౌ సృష్టి సంహారకారకౌ మయవేతే నిహతాః పూర్వమేవ ఇత్యాది స్మృతివాక్యము ప్రమాణము. ఇక్కడ అద్యతే అను పదమును అధ్యాహారమును చేసుకొనవలను. వరేణ్యః అనగా వరణీయుడు. దీంతో శ్రీ విష్ణు పురాణే సంవ్యాఖ్యానే శ్రీ విష్ణు చిత్తే ప్రథమాంసే ద్వితీయోధ్యాయః. ఈ ద్వితీయోధ్యాయంలో జగదుత్పత్తి క్రమము, విష్ణు మహిమలు నిరూపణ పూర్తి అయింది. జై శ్రీమన్నారాయణ.